వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలకు హన్మకొండలోని జేఎస్ఎన్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అథ్లెటిక్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు అన్నారు. 2 రోజుల పాటు జరిగే క్రీడలు అండర్ జూనియర్ 14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో పోటీలు 33 జిల్లాల నుంచి 1.100 మంది అథ్లెటిక్ రాగా 100 మంది టెక్నికల్ అఫీషియల్స్ కోచ్లు హాజరవుతున్నారని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని అథ్లెటిక్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు అన్నారు. Boys, 4 are running. Okay. Last call. Let's. Run!
ఈరోజు 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. దీనికి 33 జిల్లాల నుంచి మరి అదేవిధంగా 10 స్పోర్ట్స్ స్కూల్ నుంచి దాదాపు 1100 మంది అథ్లెటిక్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. ఇందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళు పోటీలోకి నెగ్గిన వారు తిరిగి భువనేశ్వర్లో జరిగే దాంట్లో సెలెక్ట్ కాబోతున్నారు. ఇవి ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వాలు స్పోర్ట్స్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. స్పోర్ట్స్ను నిర్లక్ష్యం చేశారు. అథ్లెటిక్స్ కోఆపరేషన్ లేకుండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చాక చాలా ప్రోత్సహిస్తున్నాడు. మీకు తెలుసు, ఎన్నడూ లేనిదిగా బడ్జెట్లో దాదాపు 380 కోట్లు పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే కాకుండా గతంలో ఉన్న బ్యాక్లాగ్స్ పేమెంట్స్ అన్ని కూడా దాదాపు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మీకు తెలుసు, మొన్న కూడా ఇంటికి పిలిచి గెలిచిన వారికి క్యాష్ అవార్డ్స్, ల్యాండ్కి ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి చాలా సంతోషం ఉంది. ఇక్కడున్న అథ్లెటిక్స్ కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా ప్రోత్సాహం వస్తుంది. మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఒక అడ్మిషన్లనే కాకుండా ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహం చేస్తుంది. కాబట్టి పాల్గొనండి, విజయవంతం చేయండి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పాటంశెట్టి సూర్యచంద్ర గ్రామంలో పర్యటనలో భాగంగా కిర్లంపూడి మండలం పెద్దనగద్దపల్లి గ్రామంలో గల బీసీ కాలనీలో పర్యటించారు. గత కాలంగా కురిసిన వర్షాలకు వీధిలో గల రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయని, గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో డ్రైనేజీల పనులకు నోచుకోలేదని, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ప్రజల కష్టాలను తెలుసుకుని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, గ్రామాలలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, చిన్నపిల్లలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచాల పడుతున్నారని సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డ్రై డే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని అమలు చేసినా గానీ వాటికి సంబంధించిన కార్యక్రమాలు అమలులో లేవని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు ఇటువంటి గ్రామాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి గ్రామ ప్రజలకు అనారోగ్యాల బారి నుంచి రక్షించాలని సూర్యచంద్ర కోరారు. నీరు ప్రవహించదు అంటే అందుకనే మేము ప్రతి గ్రామంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించండి మహాప్రభు అని చెప్పేసి మేము అధికారులకి, పాలకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక గ్రామాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విజయవంతంగా నడుస్తున్న గ్రామాలు కూడా వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. చూడండి, డ్రైనేజ్ ఉంది కానీ పారదు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసేయడం వల్ల ఏంటంటే భూమిలోనే పైపులు ఉంటాయి. ప్రతి ఇంట్లో నుంచి వాడుకో నీరు కానీ అన్ని రకాల వాటర్ కూడా చెప్పి కుర్రలు కూడా చెప్పేసారు. కానీ ఎప్పుడో రావాలో ఎప్పుడు చేయాలి. ఈ లోపల సత్తావరా అన్నాను నేను. అంటే ఆ ఇంటికాల కుర్రోడికి డిగ్రీ జాబ్ వచ్చిందండి. 8 రోజులు పత్తిపాడు హాస్పిటల్ ఉండొచ్చు. ఏం బాబు, ఇంకా ఒక కుర్రోడు ఇంకా రానిలేదు, పత్తిపాడులో ఉన్నాడు, జ్వరంతో ఉన్నాడు. వాళ్ళు పేరు సరిగా తెలియదు అనుకోండి నాకు. హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఉన్నాడు. ఏంటి ఏం చెప్తాం చూడండి.
ఇప్పుడు నీరు వచ్చి మొన్న వచ్చిన అసలే లేదండి మాకు ఏదో మాకు దారి చూపించమని నీరు పోయేలా ఎలా ఉన్నారు ఊరు కాదండి మేము వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలు అయింది 30 సంవత్సరాల్లోని ఇక్కడ ఈ స్థలం అనుకోని ఇక్కడ ఏదో ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్నాం అది అలా ఉండిద్దండి సైడ్ ఇలా చూడండి. అవునమ్మా, ఇంత ఎడనుకుని ఊరంతా కలిసి ఆ కొసలు నీరంతా కూడా ఇలాగే వెళ్ళేదండి. ఈ పాటలో వెళ్ళేది, ఈ కాలంలో వెళ్ళేదండి నీరంతా, ఈ కాలంలో నీరంతా కూడా. మరి ఇప్పుడు అందరికీ నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెదనాపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే నేపథ్యంలో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ బీసీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ బీసీ కాలనీలో రోడ్లు చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇక్కడ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా, అన్న తమ్ముళ్ళు అందరూ, పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఇంట్లోని కూడా జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడతా ఉన్నాం. ప్రతి ఇంట్లోని కూడా ఎవరో ఒక హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం అని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఇక్కడ బీసీ కాలనీలో మురికి నీరు చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూపించమ్మా, వీడియో చూపించు. మురికి నీరు, సిమెంట్ రోడ్డు కింద సిమెంట్ రోడ్డు ఉందండి. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల మొత్తం మురికి నీరు రోడ్ల మీద నిలబడిపోతున్న పరిస్థితి. ఈ గ్రామంలో ఎక్కువ శాతం నీరు రోడ్ల మీద నిలబడుతున్న పరిస్థితి. ఈ గ్రామమే కాదు, అనేక గ్రామాల్లో మురికి నీరు ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టారు. డ్రైడే ఫ్రైడే అంటే గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ, అక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ, పాలకులు, అధికారులు అందరూ కూడా ఆ గ్రామం అంతా తిరిగి ఎక్కడైతే మురికి నీరు ఉందో ఆ మురికి నీరు నిల్వ లేకుండా నీరు ప్రవహించేలా చేసే కార్యక్రమం డ్రైడే ఫ్రైడే నిన్న అయ్యింది. మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పడం వల్ల రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం ఇదే రకమైన పరిస్థితుల్లో మురికి నీరులో ఉన్నాం. మరి ప్రభుత్వం మారింది, అయినా కూడా ఈ రోజుకి ఇంకా పనులు మొదలు పెట్టలేదని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, పాలకుల్ని, అధికారులని మేము కోరేది అంటే వెంటనే ఇప్పుడు డ్రైనేజీలు కట్టేయాలి, కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు మీరు గ్రామాలకు పెట్టుబడి పెట్టేయండి అని మేము చెప్పట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. కాబట్టి మురికి నీరు నిల్వ లేకుండా కచ్చా డ్రైన్లు తవ్వించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదో ఒకసారి పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మీరు ఆలోచించండి. ఎందుకంటే కనీస ధర్మం మురికి నీరు నిలబడకుండా అది నీరు వెళ్ళిపోయేలాగా ఆ పక్క ఈ పక్క డ్రైన్లు లోతుగా తవ్వేస్తే నీరు నిలబడకుండా కిందకి వెళ్ళిపోద్ది. ఎక్కడైతే పళ్ళం ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది కింద. దయచేసి మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కడ మురికి నీరు లేకుండా కచ్చా డ్రైన్లు తవ్వించండి మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ బాధలు, అనేక బాధలు చెప్తున్నారు. ఇగో ఈ బిల్డింగ్ చూడొచ్చు, ఇది ఈ ఇంట్లో అబ్బాయి హాస్పిటల్లో కూడా ఎక్కడైతే మురికి నీరు నిల్వ ఉంటుందో ఆ మహాచండీ హోమం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. అనపర్తి మండల అనపర్తిలో మాజీ జెడ్పీటీసీ కర్రి శేషరత్నం నివాసం వద్ద శ్రీ త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాచండీ హోమం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి పీఠం సభ్యులు, భక్తులు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంకల్పవరణం శక్తిముదో తస్యాహుతాసనః మరుగో సాక్ష యజ్ఞాలే వర్గదా జానాని స్వాహా తారదంధ్యాత్యవల్లం వాసం శంభురద్విరవరారక్షం యుతో బ్రహ్మకమండల స్వాహా సమస్తవామలం యత్తర్షణం విద్వనారాకారహత్తవాన్ కట్టం తస్కేటర్మదగమనం స్వాహా విశ్వకర్మా దౌత్యాతస్య పరుషాం ఛాతి నిర్మల స్వాహా అష్టాజ్ఞానేక రూపాణి తదావస్య సూరాయామానమాత్రాంతనాది మహా శేషస్య సర్వనాగేశా మహాబలి విభూషిలాయ స్వాహా నారహారామృతస్యారత్యేయ పురివిమాయ సమస్త సుందరతరాయణ కింతే దివేకో ద్రవ్య మహిషాసుర మందిర స్వాహా
यादवान्तं सत्येश्वरात्मतः संदर्शनतो वीर्यं व्याप भिक्षाय पार्वती देवी देवो महेश्वर माधव शिवत्तस्य ಶಿವನೇಶ ಬುರಣತ್ತಯ್ಯ ಶ್ರೀಕಾಶ ಅನ್ನಪೂರ್ಣದಲ್ಲಿಗೆ ఈరోజు చండీ మాతకు అమ్మా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వెల్తూరి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మకి బోనాలు సమర్పించిన ఆల్దూరి ఆడపడుచులు. అంతేకాకుండా బల్ల శివశంకర్ మరియు నాగ సత్యవేణి దంపతుల చేత ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులు, భవానీలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ గుడిని 3వ తారీఖు 10 నెల 2019లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ గుడిలో గోల్ఫ్ అప్పాల చారి, నానాజీ, అనకాపల్లి జిల్లా ఉప్పమాక సిద్ధాంతి, యానుగంటి సూరి పెద్దియ దానం చేశారు. వారు పూర్తి సహకారంతో ఈ గుడికి 11 ఒక కమిటీలాగా ఏర్పడి చాలా మొత్తం మీద డబ్బులు వేసుకుని ఈ గుడిని నిర్మించామని తెలియజేసిన ఎనిగంటి సత్యానంద పాటి శివలక్ష్మి పిఠాపురం మండలంలో వెల్దుర్తి గ్రామంలో మేము ఈ ఊరికి అసలు దుర్గమ్మ గుడి అన్నదే లేదు. 2019 అక్టోబర్ 3వ తారీఖుని మేము అమ్మవారిని నిలుపుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఎంతో బాగా దశమి ఉత్సవాలను జరుపుకుంటున్నామండి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఊరి వాళ్ళు ఎవరికి లలితా సహస్రనామాలు రావండి. అలాంటిది ఈ ఊళ్ళో నిలిపిన దుర్గమ్మ వారే అందరికీ కూడా ఆవిడ నేర్పించింది. ఇప్పటికి ఫస్ట్ లో 5 ఉండేది, ఇప్పుడు మొత్తం మీద 70 మంది వరకు కూడా యాడ్ అయిపోయింది. ఇంతమంది ఇలాగా అందరూ వస్తున్నారంటే చాలా సంతోషం అండి. అది మా దుర్గమ్మ వారిని మాత్రమే నమ్ముకుని ఇక్కడ వరకు వస్తున్నారండి అందరూ. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమికి నక్షత్రహారత కూడా మానవండి.
అంత బాగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ బోనాల కార్యక్రమం కూడా ఎవరు ఏది అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరంగా 200 చొప్పున బిందులు పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గట్లేదండి. ప్రతి ఊరు వాళ్ళు బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారండి ఇక్కడ. అది ఈ గ్రామంలో ఈ దుర్గాదేవి విశిష్టత అండి. జంగామ జిల్లా పాలగుర్తి మండలం కేంద్రంలోని శాసనసభ్యుల నూతన క్యాంప్ కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్చన మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దంపతులు పాల్గొన్న బ్లాక్ మండల పార్టీ యూత్ మహిళా ముఖ్య నాయకులు తదితరులు. ధ్రువ పర్వతా ఇమే యౌ రాజా విశావహం ఇవ సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ తీసి పెట్టి మరి పొద్దుగాల ఓం హరివహంపరే అవంబరే భాదంబరే క్షమా దస్వప్నం ధృతం దద్భ్యభ్యాదిశామ్యహం అనోదంబరే. చల్లపల్లిలో గత 4 సంవత్సరాలుగా ఏపీసీపీ డీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న పులిశివ నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేను వచ్చిన తర్వాత సప్లై పొజిషన్ చూసుకొని ఏ ఏరియాలో ఏ విధంగా సమస్య ఉంది, చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ నెట్వర్క్ సమస్యలు కానీ స్టడీ చేసి ప్రతి ఏరియా మీద ఒక గ్రిప్ దొరికిందని అన్నారు. చెల్లపల్లికి చెందిన ఎన్ఆర్ నగర్లో 5 MVA అడిషనల్ పీటీఆర్, మేపిదేవిలో 5 MPA అడిషనల్ పీటీఆర్, ఘంటసాలలో 10 MVA అడిషనల్ పీటీఆర్, అదేవిధంగా చెల్లపల్లి, ఘంటసాల, మేపిదేవిలో 3 మండలాల్లో కలిపి 12 షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ను ఏర్పాటు చేస్తామని, ఒక్కొక్క షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ విలువ 10 లక్షలు ఉంటుందని, ఈ 3 మండలాల్లో కలిపి 1,20,00,000 విలువ చేసే షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ 3 మండలాల్లో 24 గంటలు 3 phase కరెంట్ ఉండాలని, కానీ 1 phase కరెంట్ మాత్రమే ఉంటుందని, దీనివల్ల గ్రామాలలో పరిశ్రమలు రావని, దీనివల్ల 3 మండలాలకు సంబంధించిన గ్రామాలలో 3 phase కరెంటు సప్లైని 24 గంటలు 2025 సంవత్సరానికల్లా అందిస్తామని ఆయన చెప్పారు. అలాగే పీటీఆర్స్ కూడా ఒక్కొక్క దాని విలువ సుమారుగా 80 లక్షలు ఉంటుంది. అలాంటివి 4 పెట్టాము. సర్క్యూట్ బ్రేకర్స్ 12 పెట్టాము. అలాగే ఈ 3 మండలాల్లోనూ రీసెంట్గా ఆర్డీఎస్ఎస్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా ఇప్పటి వరకు 24 గంటల కరెంట్ అనేది సింగిల్ ఫేజ్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇండస్ట్రీస్ గ్రామాల్లో పెట్టాలంటే సింగిల్ ఫేజ్ 24 గంటల కరెంట్ వల్ల ఉపయోగం లేదు. 3 phase 24 గంటల కరెంట్ కనుక మనం గ్రామాల్లో ఇవ్వగలిగితే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ వర్క్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఆన్లైన్ వర్క్స్ 2025కి అది కంప్లీట్ అవుతాయి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ PM సూర్య గారు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో సబ్సిడీ కిలోవాట్కి 2 కిలోవాట్లకి 3 కిలోవాట్లు పెట్టిన వాళ్ళకి సబ్సిడీ కూడా అందించడం జరుగుతుంది. అది 30,000, 60,000, 75,000 రూపాయలుగా ఉంది. మీకు ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రాసెస్ అంతా జరిపి ఇమీడియట్గా మేము సప్లై ఇవ్వగలుగుతున్నాము. ఆల్రెడీ నా దగ్గర సబ్ డివిజన్లో 75 మంది ఇప్పటికీ అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళల్లో సుమారుగా 15 మందికి ఇప్పటికే నేను ఈ 3 మండలాల్లోనూ వాళ్ళందరికీ కూడా సోలార్ నెట్ మీటర్ పెట్టి వాళ్ళకి ఛార్జ్ చేయడం జరిగింది. సబ్సిడీ కూడా వాళ్ళకంతా కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. కొంతమందికి సబ్సిడీ 75,000 రూపాయల సబ్సిడీ కూడా వాళ్ళ అకౌంట్లో పడిపోవడం జరిగింది. 10 మంది దాకా. కొంతమంది ఇంకా ప్రాసెస్లో ఉన్నారు. 4 రోజులు టైం పడుతుంది దానికి కంప్లీట్ అయిన తర్వాత. అలాగే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ పథకం చాలా మంచి పథకము. ఇది ఎండాకాలంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకి ఈ సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసుకుని అందులో మీరు వాడుకునే మిగతాది మీరు ఏపీసీపీడీసీ వరకు కూడా ఆ పవర్ని అమ్మొచ్చు. తద్వారా మీకు మనీ కూడా వస్తుంది. మీరు వాడుకోవడమే కాకుండా మీకు కొంత మనీ కూడా వస్తుంది. ఇదందరూ ఈ పథకం చాలా మంచి పథకం కాబట్టి ఇది గవర్నమెంట్ అంతా కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి బాలాజీ గారు కానీ, మా డిపార్ట్మెంట్ ఏసీ గారు అయినటువంటి సత్యానందం గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం జరిగింది. ఇంతకుముందు ప్రజలందరిలోకి ఇది బాగా చొచ్చుకుని వెళ్ళింది. ఇంకా ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా
పిఎం సూర్య గారు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి గైడ్ చేసి మీ అందరికీ కూడా సకాలంలో సప్లై వచ్చేటట్టుగా మీటర్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది చాలా మంచి పథకం అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ కూడా. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ప్రైవేట్ ఆసుపత్రిలో రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయి. మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తర్వాత సెటిల్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలేం జరుగుతుంది? హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? ఇప్పటి వరకు కూడా ఇలాంటి హాస్పిటళ్లపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎవరికి తెలియడం లేదు. ఇక వివరాలకు వెళ్తే హన్మకొండ చౌరస్తాలోని డాల్ఫిన్ ఆసుపత్రిలో ఈ నెల 2వ తేదీన ములుగు జిల్లాకు చెందిన జాటోతు వర్షిణి అనే 8 సంవత్సరాల బాలిక డెంగ్యూ జ్వరంతో డాల్ఫిన్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా తల్లితో మాట్లాడిన చిన్నారి అనంతరం విజిటింగ్ హవర్స్ లో కూడా తల్లిదండ్రులను పోనివ్వకుండా ఆపారు. ఎంత అని ఆరాధిస్తే రాత్రి 1 గంట సమయంలో పాప మరణించిందని చేతులెత్తేసిన హాస్పిటల్ సిబ్బంది దాదాపు వీరి వద్ద నుండి 4 లక్షల వరకు వైద్య ఖర్చుల కింద కట్టించుకున్నారు. అనంతరం మరణించిందని విషయం చెప్పారు. ఒక్కొక్క ఇంజెక్షన్కు 53,000 రూపాయలు వసూలు చేశారని, అలా 3 సార్లు తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు. జరుగుతాయి బాబు. ఒకటి ఉన్న తేలు కుడితే 4 లక్షలు బాలు ఏమంటారా 10 రోజుల ముందు ఏం చేసినావో అది నిరూపించు. మళ్ళీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.